దళిత హిందూ రక్షణ సమితి తరఫున ఒక ఉద్యమంగా సాగిస్తూ నిజంగా హిందూ ధర్మానికి ఒక గొప్ప చైతన్యాన్ని కలిగిస్తున్న వ్యక్తి శ్రీ సుదర్శన గారు. వారిని సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. దళితుల నుంచి ఒకటి చెప్పదలుచుకున్న ఈ సభాముఖంగా, మేము కూటి కోసం కాసు కోసం కకృతపడే కులం మాది కాదు. మనసు కోసం మానవత్వం కోసం ఆరాటపడే కులం నాది. వాడు వీడు అన్నవాడు ఊడిపోవాలి, కుల మతాలు సృష్టించేవాడు కూలిపోవాలి, అంటరానితనం అన్నవాడు ఆరిపోవాలి, సమాజ శ్రేయస్సు కోరేవాడు క్షేమంగా ఉండాలి. హిందూ ధర్మం కూడా అదే చెబుతుంది. ధర్మం అనేది ఏ గ్రంథమైనా అధర్మాన్ని బోధిస్తే అది ధర్మ గ్రంథం కాదు. మన భగవద్గీత, మన హిందూ ధర్మం అనేది చాలా గొప్ప ధర్మాలతో నిండి ఉన్నది. దీనికి ఏది సాటి రాదు. ఇంద్రధనస్సు లాంటి ఈ హిందూ ధర్మాన్ని మనమందరం కాపాడుకుందాం. ప్రపంచ దేశాలన్నీ చేతులెత్తి మొక్కుతున్న ఈ హిందూ ధర్మాన్ని మనం ఎందుకు వీడుతున్నాం? మనం ఏం ప్రలోభాలకు వస్తున్నాం? మనం ఎంతో పోగొట్టుకున్నాం. ఎందుకంటే హిందూ ధర్మంలో ఉండే, హిందూ దేశంలో ఉండే కొన్ని అవలక్షణాలు, అంటగట్టిన అవలక్షణాల వలన, దానికి అవలక్షణాలు లేవు, అంటగట్టిన అవలక్షణాల వలన మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు, స్వార్థపరులు తమ స్వార్థం కోసం హిందూ ధర్మాన్ని వాడుకొని ఈ హిందూ ధర్మంలో ఉండే విభజించి పాలించుకునే సిద్ధాంతాల వలన ఎంతో నష్టం జరిగింది. కాబట్టి మనం ఒకటే, మన మనిషి ఎప్పుడు కూడా మనుషులు ఎవరో మార్పచ్చు కాదు. మన పద్ధతులు, మన బుద్ధులు మారనంత వరకు ఏ బుద్ధుడు పుట్టినా నీ బుద్ధిని క్రమబద్ధం చేయలేడంటాడు మా బ్రదరు. నేను ఎక్స్ మినిస్టర్ మారప్ప గారి బ్రదర్ని నేను. కాబట్టి ఏమంటాడు, మనకు మార్పు రావాలా. ఏ దేవుడు వచ్చినా ఎవరు వచ్చినా మనిషిని మార్చలేరు. వాడి అవలక్షణాలను వాడే మార్చుకోవాలా, ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేసి. కాబట్టి మేము ఈ మూలంగా మన స్వామీజీ పరిపూర్ణానంద గారు మహానుభావుడు, మా సంఘ సంస్కర్త, మేధావి, అందరికీ మించిన మంచి మనిషి అయినటువంటి మన స్వామీజీ గారు మాకు ఎంతో ఆశీర్వదించి మమ్మల్ని ఈ వేదికకు మనకు అవకాశం కల్పించినటువంటి ఆ స్వామీజీ, మా పరిపూర్ణానంద స్వామీజీకి పాదాభివందనాలు ఈ సభముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. తప్పకుండా సుదర్శన గారు, మీ ఆశయం నెరవేరుతుంది. స్వామివారు సుదర్శన చక్రం కాంతి వంటి ఉపన్యాసాన్ని మాకు అందించారు. నిజంగా జరగాల్సినటువంటి ధర్మం ఇటువంటిదే. ఇప్పుడు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు శ్రీనివాసుడు పాలక మండలి గురించి, మిస్యూజ్ ఆఫ్ టీటీడీ ఫండ్స్ గురించి, అన్యమత ప్రచారం గురించి, ఈ 3 అంశాల గురించి పెద్ద సభాధ్యక్షుల ఇచ్చినటువంటి ఆ 3 నిమిషాలు మాట్లాడతాను. ఆధ్యాత్మిక భావనలో నిత్యం గోవింద నామస్మరణతో జరగవలసిన పాలక మండలి సమావేశాలు తిరుమలలో సవాళ్లు, ప్రతి సవాళ్లు, నువ్వెంత అంటే అనే పద్ధతిలో జరుగుతున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పూర్తిగా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. రాజకీయ నిరుద్యోగులకి తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి పాలక మండలిలో సభ్యులుగా, పాలక మండలి అధ్యక్షులుగా నిర్మిస్తున్నారు. ఈరోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, కలియుగ వైకుంఠుడు శ్రీనివాసుడు. కానీ వారి తల్లిగారిన వకులామాత ఆలయం మేము దాదాపు 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రిని కలిసాం, గవర్నర్ని కలిసాం, టీటీడీ పాలక మండలి కలిసాం, ఈవోని కలిసాం. ఎవరిని కలిసినా సరే ఎటువంటి చలనం లేదు. ఎందుకు మీరు పనిచేస్తున్నారు? మీరు మీ కుర్చీ కోసం పనిచేసేటట్టే దయచేసి ఇక్కడ ఉండొద్దండి. దయచేసి భక్తుల కోసం, శ్రీవారి కోసం పనిచేయండి. నేను చెప్తున్నాను, ఈరోజు టీటీడీకి సరి సమానంగా ఎక్కడా ప్రపంచంలో ఏ సంస్థ లేదు. నిత్యం లక్షలాది మందికి ఉచితంగా అన్నదానం చేస్తుంది, లక్షలాది మందికి వసతి కల్పిస్తుంది, లక్షలాది మందికి ప్రసాదం ఇస్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు ఎవరో ఒకరు బయట పెడితే తప్ప అవి సరిదిద్దమనే ఒక ఉద్దేశంతోనే ఒక గోవిందుని భక్తులుగా మాట్లాడుతున్నవి కానీ వ్యక్తిగత స్వార్థం కోసం మేము ఎక్కడా మాట్లాడలేదు. అంతేకాకుండా ముఖ్యమైనది లాస్ట్ది అన్యమత ప్రచారం అండి. ఈ రోజు తిరుమలలో అన్యమత ప్రచారం, శ్రీవారు ఉప్పు తింటూ, శ్రీవారి జీతం తీసుకుంటూ, ఈ రోజు శనివారం పూట పూజ చేస్తే అక్కడ హారతి ఇస్తే ప్రసాదం తీసుకోరు, హారతి తీసుకోరు. అలాంటి వారు దయచేసి మాకు అవసరం లేదు. అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి తరఫున డి మనోహర్ రావు గారు మాట్లాడతారు. ఈ ధార్మిక సభ యొక్క థీమ్ థర్స్డే అవుతుంది. ఈరోజు తిరుమల మనదే. బహుశా తిరుమల మనదే అనేటువంటి థీమ్ ఎందుకు పెట్టారంటే, తిరుమల మనది కాకుండా పోతుంది కాబట్టి ఇది పెట్టినదని చెప్పేసి నేను అనుకుంటున్నా.
తిరుమల ఎందుకు మనకు కాకుండా పోతుంది 1, 2, 3, 4 ఉదాహరణలు మాత్రం మీకు చెప్తానండి. 2005లో 338 అనేటువంటి జీవో ద్వారా 7 కొండలను 2 కొండలుగా కుదించిండ్రు. అందులో 323 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి కొండలను కేవలము 27 కిలోమీటర్ల వరకే కుదించడం జరిగింది. ఎంత ఘోరమో మీరు ఆలోచించండి. ఇటువంటిది అవుతుంది కాబట్టే ఎన్టీవీ అధిపతులు ఈరోజు తిరుమల మనదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషం. అందుకే తిరుమల తిరుపతి సంరక్షణ సమితి లాంటి కొన్ని ధార్మిక సంస్థలు ముందుకొచ్చి పోరాటం చేయడం వలన మళ్ళీ 2 కొండల దాన్ని 7 కొండలని చెప్పేసి 2 జూన్ 2007లో 746 జీవోను విడుదల చేయడం జరిగింది. అదే రోజు సేమ్ డే 747వ జీవోను కూడా విడుదల చేసి కేవలం తిరుమలకే కాకుండా రాష్ట్రం లోపల ఉండేటువంటి ఇంకా 20 ధర్మక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, హిందూ క్షేత్రాల దగ్గర కూడా అన్యమత ప్రచారం జరగద్దనేటువంటి విషయాన్ని కూడా అందులో ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇచ్చినట్లయితే డబ్బు రూపకంగా పెనాల్టీ ఉంటుంది, లేదా జైలు పాలవుతారు, లేదా 2 కూడా కావచ్చు అనే విషయాన్ని దానిలో పొందుపరిచిండ్రు. ఇప్పుడు హిందూ జాగరణ సమితి తరఫున శ్రీ జగదీష్ గారిని మాట్లాడవలసింది. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకు, అలాగే హిందూ బంధువులకు అందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఒక భక్తి ఛానల్ వారు ఒక అత్యున్నతమైన ఒక అందరిలో ఒక ఆత్మగౌరవంగానే హిందువుని అని చెప్పుకునే విధంగా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మనం పరిష్కరించుకోవచ్చు అనే విధంగా ఒక మంచి ధార్మిక సదస్సును నిర్వహించారు. అలాగే అనేక మంది ఈవేళ మన సంస్కృతికి సంబంధించిన దేవాలయాలు ఏ విధంగా మన ధర్మాన్ని ఈ వేల సంవత్సరాల నుంచి కాపాడుతూ వచ్చాయో మన ప్రాచీనమైన కళలు, అనేకమైన కళలు ఈవేళ అంతరించిపోతున్నాయి. ఈవేళ తోలు బొమ్మలాటల పేరు తీసేసి యేసు బొమ్మలాట అని చెప్పి ఈవేళ మా కోనసీమలో ప్రదర్శిస్తున్నారు చాలా చోట. ఈవేళ చాలా రకాల కళలన్నీ కూడా అంతరించిపోయాయి. ఆ కళాకారులు ఈవేళ తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 500 మంది గిరిజన సోదరులు వాళ్ళు కోలాటం చేస్తూ వాళ్ళు స్త్రీ సూక్తం, పురుష సూక్తం చాలా చక్కని స్వరయుక్తంగా మంత్రాలు చదువుతూ వాళ్ళు కళ్యాణాలు చేయిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. రండి, ఒక మంచి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుతూ భక్తి ఛానల్ వారిని ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ధార్మిక సదస్సుల ద్వారా మరింత మందిలో మంచి హిందుత్వ భావనలు రేకెత్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సమనయంగా నమస్కరించుకు సెలవు తీసుకుంటాం. శుభప్రదమైనటువంటి పద్యంతో మనం సెలవు తీసుకుందాం. తర్వాత వందన సమర్పణ కార్యక్రమం ఉంటుంది, 2 నిమిషాల్లో ముగుస్తుంది. చీకటి మోముపై వెలుగు శ్రీకరనామము, చీకటి మోముపై వెలుగు శ్రీకరనామము, శ్రీనివాసమై చేకురజేయు సౌఖ్యముల చిత్తమునందున గొల్వా. చీకటి మోముపై వెలుగు శ్రీకరనామము, శ్రీనివాసమై చేకురజేయు సౌఖ్యముల చిత్తమునందున గొల్వా. లోకమున్ నకము చేయగలిగినది నామము కండను నిత్య సత్యమున్, లోకమున్ నాకము చేయగలిగినది నామము కండను నిత్య సత్యమున్. వాకును శంఖ చక్రములు, వాకును శంఖ చక్రములు పాయని సాక్షులుగాగ తిరుపతిన్. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కారం చేస్తూ ఇప్పుడు వందన సమర్పణతోటి కార్యక్రమం ముగిస్తుంది. మరి మొదట అందరిని ఆహ్వానం చేసిన వ్యక్తి వందన సమర్పణ చేస్తారు. మహాభారత సంగ్రామంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి సంగ్రామాన్ని చూపిస్తాడు. అలాగే ఈ ధర్మాధర్మ సంభాషణని సంజయుడు ధృతరాష్ట్రుడికి చూపించినటువంటి అనుభూతి కలిగింది. ఇందులో సంజయుడెవరో, ధృతరాష్ట్రుడెవరో, ఈ ధర్మాధర్మ యుద్ధంలో పాల్గొన్నదెవరో అది ప్రేక్షకులకే వదిలేస్తూ ఇంత చక్కని అనుభూతి కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి ఎన్టీవీ చౌదరి గారికి మరోసారి మా అందరి తరపున, యావత్ హిందూ సమాజం తరపున వారికి ధన్యవాదాలు, పాదాభివందనాలు.
ఈ మొత్తం వందన సమర్పణలో సత్యవాణి గారి మాట వింటే ఆమె ఒక్కరే 1,00,000 మంది కార్యకర్తల పెట్టు అని నాకు అనిపించింది. నిజంగా అంత అద్భుతంగా మాట్లాడారు. సరే, ఆ విశ్వాసం, ఆ నమ్మకం, వాటి మీద ఎలాంటి అథారిటీ అనేది వారు రుజువు చేసుకున్నారు. ఇక గలగలపాడే గోదావరిలాగా సాగే గరికిపాటి గారి గురించి, అధ్యక్ష స్థానం గురించి, వారి పాత్ర గురించి వేరే చెప్పనక్కర్లేదు. అలాగే పరిపూర్ణానంద స్వామి గారు, అరవిందరావు గారు, సౌమిత్రి లక్ష్మణాచార్య గారు, ఆర్వి జగ్గారావు గారు, త్రిదండి చిన్నజీయర స్వామి గారు, కడివెళ్ల వరప్రసాద్ గారు, కిరణ్ క్రాంతి చౌదరి గారు, ఎంవీఆర్ శాస్త్రి గారు, టి హనుమాన్ చౌదరి గారు, డాక్టర్ టి రత్నాకర్ గారు, పిరాట్ల వెంకటేశ్వర్లు గారు, జి సత్యవాణి గారు, పిఆర్ మోహన్ గారు, అలాగే డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, ఎం రామరాజు గారు, మేడసాని మోహన్ గారు, భాను ప్రకాష్ రెడ్డి గారు, డి మనోహర్ రావు గారు, బి జగదీష్ గారు, సుదర్శన్ గారు, ఇలాగే మంజులశ్రీ గారు, పలువురు అనేక మంది వచ్చేసి 5 గంటల పాటు ఇలాంటి కార్యక్రమాల్లో కూర్చుని ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తిగా, ఇంత భక్తితోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాం. ఇలాంటి సదస్సు నిర్వహించినటువంటి భక్తి యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి గారికి, ఆ సిఇఓ రఘుబాబు గారికి, అలాగే శాస్త్రి గారికి, అలాగే నాతోటి మిత్రుడు వరప్రసాద్ గారు, ఇలా అనేక మంది మాట్లాడారు, అనేక మంది పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక శాంతి మంత్రం తర్వాత జనగణమనతో కార్యక్రమం ముగిస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జనగణమన అందరూ పాడాలి, జాతీయ గీతాన్ని అన్ని చోట్ల వ్యాప్తి చేయాలని ఎన్టీవీ వాళ్ళు ఇప్పుడే మరో ఉద్యమాన్ని కూడా తీసుకుంటున్నారు. అటు దేశభక్తి, దైవభక్తి, సామాజిక స్పృహ 3 ఒకటేననేటువంటి విధానంతో వెళ్తున్న ఎన్టీవీ గారికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జనగణమన. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे.